ఉద్యోగులకు మరో అవకాశం ఇచ్చే శుభవార్త చెప్పింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఎల్ఐ పథకం ద్వారా 1 నెల జీతం ఉచితంగా పొందే అవకాశం ఇచ్చింది. అందుకు కావాల్సిన యుఎన్ యాక్టివేషన్ గడువును ఇప్పుడు మరోసారి పొడిగించి లాస్ట్ ఛాన్స్ కల్పించింది. ఇంకా ఎవరైనా ఉద్యోగులు ఉంటే వెంటనే మీ యుఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక పథకానికి అర్హులైన ఉద్యోగులు ఆ బెనిఫిట్స్ పొందేందుకు మరో అవకాశం ఇచ్చింది. యుఏఎన్ యాక్టివేషన్ సహా బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును మళ్లీ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ గడువు ముగియగా మరో అవకాశం కల్పిస్తూ గడువును జూన్ 30, 2025 వరకు పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 1 నెల రోజుల జీతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని తెలిపింది. ఈఎల్ఐ పథకానికి అర్హులైన వారు యుఏఎన్ యాక్టివేషన్లో ఉండేలా చూసుకోవాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఈ గడువును ఇప్పుడు జూన్ 30, 2025 వరకు కల్పించింది.